శ్రీ వారాహి ద్వాదశ నామావళిః. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ప్రకారం శత్రువుల వ్యూహాలను ఛేదించడానికి మరియు సాధకులకు అభయాన్ని ఇవ్వడానికి హయగ్రీవ స్వామి ఈ 12 నామాలను ప్రబోధించారు. ఓం ఐం గ్లౌం పంచమ్యై నమః. ఓం ఐం గ్లౌం దండనాథాయ నమః. ఓం ఐం గ్లౌం సంకేతాయ నమః. ఓం ఐం గ్లౌం సమయేశ్వర్యై నమః. ఓం ఐం గ్లౌం సమయ సంకేతాయ నమః. ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః. ఓం ఐం గ్లౌం ప్రోతిన్యై నమః. ఓం ఐం గ్లౌం శివాయ నమః. ఓం ఐం గ్లౌం వార్తాల్యై నమః. ఓం ఐం గ్లౌం మహాసేనాయ నమః. ఓం ఐం గ్లౌం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం ఐం గ్లౌం అరిజ్ఞై నమః. పంచమి ఈమె సప్తమాతృకలలో 5వది. అలాగే పరమశివుని 5వ శక్తి స్వరూపం కాబట్టి ఈమెను పంచమి అని పిలుస్తారు. దండనాథ లలితా పరమేశ్వరి సైన్యానికి ఈమె సైన్యాధ్యక్షురాలు. దుష్టులను శిక్షించడానికి చేతిలో దండాన్ని ధరించినది కాబట్టి దండనాథ అని పేరు. సంకేత రహస్య మంత్రతంత్రాలకు సంకేత రూపం ఈమె. సాధకులకు అంతర్గత రహస్యాలను మంత్ర సంకేతాలను అనుగ్రహించేది. సమయేశ్వరి సమయాచార మార్గంలో పూజించే భక్తులకు ఈమె అధిదేవత. అంటే బాహ్య పూజల కంటే అంతర్గత ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చే మార్గానికి ఈమె ఈశ్వరి. సమయ సంకేత సాధనలో సమయము మరియు సంకేతము రెండింటినీ సమన్వయం చేసే శక్తి స్వరూపిణి. వారాహి వరాహముఖము కలిగిన శక్తి. అజ్ఞానమనే బురదలో కూరుకుపోయిన జీవులను తన జ్ఞానమనే కూరలతో ఉద్ధరించేది. పోత్రిని పోత్రి అంటే వరాహం. వరాహ రూపాన్ని ధరించి తన ముక్కుతో భూమిని పెకిలించి భక్తుల కష్టాలను వేళ్లతో సహా తొలగించేది. శివ అత్యంత మంగళప్రదమైనది. భయంకరమైన రూపం ఉన్నప్పటికీ తనను ఆశ్రయించిన వారికి కేవలం శుభాలను మాత్రమే ప్రసాదించేది. వార్తాలి వార్తలను చేరవేసే శక్తి. అంటే భక్తుల కోరికలను లలితాదేవికి చేరవేసేది మరియు శత్రువుల గురించిన సమాచారాన్ని సాధకులకు అందించేది. మహాసేన అపారమైన సైన్యము కలిగినది. శత్రువుల సైన్యాన్ని ముక్కలు ముక్కలు చేయగల మహాశక్తి స్వరూపిణి. ఆజ్ఞాచక్రేశ్వరి మన శరీరంలోని ఆజ్ఞాచక్రం వద్ద అధిష్ఠించి ఉండే దేవి. సాధకులకు దివ్య దృష్టిని వివేకాన్ని ప్రసాదిస్తుంది. అరిగ్ని అరి అంటే శత్రువు, గ్ని అంటే సంహరించేది.